నమస్కారం. రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెట్రోల్ డీజిల్ పై ఆందోళన చెందవద్దు. ఆకస్మిక తనిఖీల్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. ఘనంగా ముగిసిన 3వ రోజు రాష్ట్ర స్థాయి నాటిక పోటీ. నల్లపాటి రాము అధ్యక్షతన ముఖ్య అతిథులుగా సినీ హీరో శివాజీ, ప్రభుత్వ విప్ జీవి, ఎమ్మెల్యే భాష్యం. 10 ఏళ్ల కల నిజమైంది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకి కంకనాలపల్లి గ్రామస్తులు జేజేలు. శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ నర్సరావుపేట సౌజన్యంతో నర్సరావుపేటలో చంద్రాని ప్రేమిల నల్లపాటి కళా పరిషత్ నల్లపాటి రాము అధ్యక్షతన మొదటగా రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు 3 రోజులు ఘనంగా నిర్వహించారు. 3వ రోజు ముగింపు సందర్భంగా ముఖ్య అతిథులుగా సినీ హీరో శివాజీ, వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు, పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ హాజరయ్యారు. 3 రోజుల పాటు ప్రదర్శించిన నాటికలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కోసం కళా పరిషత్ని ఏర్పాటు చేసి రంగస్థలి నటులకు అవకాశం కల్పిస్తూ నేటి యువతకు, ప్రజలకు మెసేజ్ ఇచ్చే నాటికలు ప్రదర్శించిన కళా పరిషత్ అధ్యక్షుడు నల్లపాటి రాము అభినందనీయుడని పలువురు వక్తలు తమ ప్రసంగంలో తెలిపారు. 3 రోజుల నుండి జరిగిన రాష్ట్ర స్థాయి మొదటి నాటిక పోటీలకు ఊహించని రీతిలో కళాభిమానులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు, చుట్టుప్రక్కల గ్రామస్తులు భారీగా తరలి రావటం నాటకాలకు ఆదరణ ఉందని నల్లపాటి రాము నిరూపించారని నటులు, శ్రేయోభిలాషులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. బాల్కనీ తలుపులు అన్ని లాక్ చేసి ఉన్నాయి. ఎవరు వచ్చే ఛాన్స్ లేదు. ముఖ్య అతిథి చాలా బిజీగా ఉన్నట్టు రేపొద్దున్నే మళ్ళీ షూటింగ్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే మేడం గారు ఓకే సార్. సింహాద్రి పాత్ర ద్వారా ఫోన్ చిరునామా ఓకే సార్. కత్తి శ్యామ్ ప్రసాద్. ఓకే సార్. ఒక కళా పరిషత్ పండగలాగా ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నందుకు నల్లపాటి రాము గారికి, అలాగే వారి మిత్రులందరికీ, ఈ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సెలెక్టివ్గా బెస్ట్ నాటికలు ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి మంచి నాటికలు అని అలాంటి వాటిని సెలెక్ట్ చేసి మన జిల్లా హెడ్ క్వార్టర్లో ఇలాంటి మంచి ప్రదర్శనలు ఇప్పించినటువంటి నల్లపాటి రాము గారికి, వారి మిత్రులకి, టీం అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఈ కళా పరిషత్తు ఇంకా ఎంతో ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని, ఎంతోమంది కళా ప్రదర్శనలు ఇక్కడ జరగాలని, కళాకారులకు సన్మానం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఉత్తరాంధ్ర వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ప్రదర్శన దేవరాగం నాటక చాలా చక్కగా ఉంది, అందరినీ ఆకట్టుకునే ఉంది. ఒక కుటుంబ నేపథ్యంలాగా ఈరోజు జరుగుతున్నటువంటి సహజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు అన్న విధంగా ఉండటం ఎంతో అభినందనీయం. ఇలాంటి మంచి నాటకాలు తీసుకొచ్చినటువంటి కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, నల్లపాటి రాము గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, చీఫ్ విప్ గారికి, ఆంజనేయులు గారికి, అట్లనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మా మిత్రులు నల్లపాటి రాము గారికి, ఇతర కళాకారులకు, ఇతర పెద్దలకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నర్సరావుపేట పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. నేను ఇక్కడికి రాగానే యాక్చువల్గా వస్తున్నప్పుడు ఊహించుకున్నా ఎట్లా ఉంటుంది అనేది. ఇక్కడ రాగానే అట్మాస్ఫియర్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయా. ఇక్కడ స్టేజ్ మీద నడుస్తున్న నాటకని తిలకిస్తున్న ప్రజలు సైలెంట్గా, అసలు ఫోన్ గురించి పట్టించుకోకుండా, ఇవాళ ఉన్న ప్రజలు, ఇవాళ ప్రపంచంలో ఫోన్ చూడకుండా ఒక నిమిషం కూడా ఉండలేని పరిస్థితుల్లో ఉన్నారు జనం.
కానీ ఫోన్లన్నీ పక్కగా పెట్టేసి ఈ నాటికని వీక్షించడం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. వచ్చి కూర్చున్న తర్వాత నేను కూడా ఆటోమేటిక్గా దాంట్లో లీనమైపోయాను. అంత బాగా ప్రదర్శించారు కళాకారులు, చాలా బాగా చేశారండి. కాన్సెప్ట్ చాలా బాగుంది. ప్రస్తుతం సమాజంలో నడుస్తున్న కాన్సెప్ట్ని తీసుకున్నారు. చాలా మంచి కాన్సెప్ట్. మమ్మల్ని కూడా ఆల్మోస్ట్ కట్టుబడేసింది 10 నిమిషాలు ఈ నాటిక. మా విప్పు గారు అయితే ఇంకో నాటిక ఉంది, అది కూడా చూసిపోతాం, ఆ మ్యారేజ్ ఉంటే క్యాన్సిల్ చేయి, మ్యారేజ్కి నేను రాలేను అని చెప్తున్నాడు వాళ్ళ పిఏ గారితో. అంత కట్టుబడేశారు మీ యొక్క ప్రదర్శన. అందరికీ మీకు అభినందనలు తెలియజేస్తున్నా. నల్లపాటి రామచంద్రరావు గారు, అలాగే ప్రమీల మేడం వారికి గుర్తుగా ఒక పరిషత్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో కళాకారులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళని ప్రపంచ వేదికల మీద చూపించాలనుకోవడం. ప్రపంచ వేదిక అనే మాట ఎందుకన్నానంటే వాళ్ళ ప్రతిదీ సెల్ ఫోన్, మనం ఏం చేసిన 1 సెకండ్లో ప్రపంచం మొత్తం వెళ్తా ఉంది. సో డెఫినెట్గా చాలా మంచి ఆలోచన. ఎందుకంటే అండి, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో కూడా సినిమా పరిశ్రమ ఉండాలని బలంగా కోరుకుంటూ బలంగా నా వాణి వినిపిస్తూ ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటివన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు డెఫినెట్గా కళాకారులకి చాలా ఉత్సాహంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ అన్న. ఇది రామన్న పిలిచి చెప్పినట్టు ఎంత బిజీగా ఉన్నా ఏమున్నా ఉన్నమాట వాస్తవమైనా కూడా రాలేనంత బిజీ అయితే కాదు. సో డెఫినెట్గా అందులో కూడా మా కాలేజ్ అదే కింద అదే రూమ్, మాది డిగ్రీ అదే ఆ రూమ్లోనే చదువుకుంది, ఇక్కడ ఇదే రూమ్లో చదువుకున్నాం. సో ఇది మా కాలేజీ, మన కాలేజీ. పైగా రామన్న బయట మనిషి కాదు, మాకు చాలా దగ్గర బంధువు. వీళ్ళ పెదనానికి మా అమ్మ పెద్దమ్మ కూతుర్లు ఇచ్చారు రత్తయ్య గారికి. సో ఆ విధంగా బంధుత్వం కూడా ఉంది మాకు. అలా కాకుండా చంద్రం గారితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కాలేజీలో ఉన్నప్పటి నుంచి కూడా బాగా మాట్లాడేవాడిని. ఆయన కాలేజీకి వచ్చిన నాకు బాగా గుర్తొస్తూ ఉన్నాయి, అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి కాలేజీలో. నాకు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి, ఎందుకంటే ఆర్టిస్ట్ని కాబట్టి నేను విజువలైజ్ చేసుకుంటే నాకు కనిపిస్తూ ఉన్నారు చంద్రం గారు ఇక్కడ. సో మన పెద్దవాళ్ళు మనకి సంపదను ఇస్తారు, దాన్ని మనం ఎలా వాడుకున్నామని కాదు, ఫ్యామిలీ లెగసీని ఎలా ముందుకు తీసుకెళ్ళామనేదే ఇక్కడ ముఖ్యమైనది. దాంట్లో వాల్యూస్ని వదలకుండా, ఎక్కడా కూడా సమయం కోల్పోకుండా ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్ళటం అంటే తమాషా కాదు, అది అందరికీ కుదరదు కూడా. సో అలాంటి ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్తున్న రామన్న నిజంగా అభినందనీయుడు. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కళాకారులకి అందరికీ కూడా పేరు పేరున వెల్కమ్. ఎందుకంటే ఇది మా కాలేజీ కాబట్టి వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రామన్న నా దృష్టిలో ఇది చాలా చిన్నది ఆయన చేసేది, ఇంకా చాలా పెద్ద పెద్ద చేయాలి ఇదే ప్రాంగణంలో. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎప్పుడైనా సరే ఇక్కడ జరగబోయేటటువంటి ఏ పనిలోనైనా సరే నా ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఆయన కోరుకుంటే ఉంటుంది, అనుమానం లేదు. ఎందుకంటే ఈ గడ్డ అంటే అంత ప్రేమ నాకు. నర్సరావుపేట అనేది మీరు చూసిన నర్సరావుపేట, ఇప్పుడు ఎందులో కొంతమంది నర్సరావుపేట చూసింది వేరు, మేము చూసిన నర్సరావుపేట వేరు. ఈ నాటకాలు చూసిన తర్వాత మన ఇళ్లలో మన పెద్దవాళ్ళని ఏ రకంగా చూసుకోవాలనేది మనకు ఒక కనువిప్పు కల్పిస్తున్నాం. కాబట్టి ప్రతి నాటకాన్ని బాధ్యతగా ఇలాంటివి చూసుకొని మన తల్లిదండ్రులు ఎట్లా పోషించుకోవాలనేది తెలిపే కార్యక్రమం పెట్టారు. కాబట్టి దీన్ని అందరూ సంతరించాలని మనందరినీ శివాజీ నర్సరావుపేట నుంచి వెళ్ళాడు, గ్రామం నుంచి సిటీకి వెళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ మొన్న తను చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఆ కామెంట్స్ ఎంత వైరల్ అయినాయి కూడా మనందరం కూడా చూసాం. ఇవాళ అదృష్టవశాత్తు ఇక్కడికి వచ్చాడు. అదృష్టం కొద్దీ అందరూ కూడా తను కోరుకున్నట్టు కట్టు బొట్టుతో చీరలు కట్టుకుని అందరూ కూడా చూడటానికి తెలుగు ఆడపడుచుల్లాగా ఉన్నారు. దానికి అలాగే తను మాట్లాడిన మాటలకి
సినిమా ఫీల్డ్ చాలా కూడా అయిపోయాయి. ఆడియో ఫంక్షన్లు వీటిలన్నింటిలో కూడా చాలా మార్పు కూడా రావడం జరిగింది. అలాగే స్టేట్ వైడ్గా కూడా ఉమ్మడి ఆంధ్ర అదే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దాని గురించి చర్చ జరగటం, దాదాపు 80% 90% అందరూ కూడా శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, నిజమే కదా మాట్లాడింది అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇవాళ మనందరికీ కూడా మంచి సలహాలు ఇవ్వటం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు జరుపుకోవాలి. దానికి తను ఎప్పుడు కూడా మనం చీఫ్ గెస్ట్గా పిలుచుకుంటూనే ఉండాలి. ఈ నాటిక పోటీలే కాకుండా ఫోక్ ఫెస్టివల్స్ కూడా పెట్టాలనే ఒక ఆలోచన ఈరోజు మాకు కలిగింది. మా రాము గారి ఆలోచన ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టాలనే ఒక ఆలోచన మాకు ఉంది. ఇది తప్పకుండా త్వరలో కార్యక్రమం దాల్చింది. ఇక్కడ దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా మేము మొదలు పెడతాం. అన్ని పర్మిషన్ తీసుకొని ఈ ప్రేక్షకులు నర్సరవాడ ప్రేక్షకుల ఆదరణ మాకు అన్ని విషయాలు కావాలని కోరుకుంటూ గత 2 రోజులు కూడా నిర్వహించిన కార్యక్రమాలని 11 అయినా కూడా బయటకు వెళ్లకుండా వీక్షించడం చాలా గొప్ప పరిణామం. ఈరోజు ఇంకా మంచి నాటికలు ఉన్నాయన్నారు. అవి కూడా అందరూ బాధ్యతగా వీక్షించి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నల్లపాటి చంద్రం గారు, ప్రమీల గారి కుమారుడైనటువంటి నల్లపాటి రాము గారికి అభినందనలు తెలియజేస్తూ పల్నాడు జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజనా సింహ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నకరికల్లు, రావిపాడు, వినుకొండ, సత్తెనపల్లిలోని పెట్రోల్ బంకులను ఆకస్మిక తనిఖీలు చేశారు. సత్తెనపల్లిలో కలెక్టర్ స్వయంగా ఆటోకి పెట్రోల్ కొట్టారు. పెట్రోల్ బంకుల్లో స్టాక్ రిజిస్టర్ని పరిశీలించి పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పెట్రోల్ బంకు యాజమాన్యానికి కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయొద్దని వాహనదారులకు కలెక్టర్ సూచించారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలతో 2 రోజుల నుంచి నో స్టాక్ పెట్టిన పెట్రోల్ బంకుల్లో సైతం యజమానులు పెట్రోల్, డీజిల్ కొట్టడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దని రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ప్రతి పెట్రోల్ బంకుని పరిశీలిస్తారని కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 200 పెట్రోల్, డీజిల్ బంక్స్ ఉన్నాయి. అన్నిటికీ ఈరోజు కొండపల్లి, ఎన్టీఆర్ జిల్లా నుంచి సప్లై స్టాక్స్ అన్నీ వస్తున్నాయి. మధ్యాహ్నం కల్లా ఎక్కడ కూడా షార్టేజ్ అవ్వకుండా అన్ని డీజిల్ బంక్స్లో ఫుల్గా సప్లైస్ ఉంటాయి. ఒకటి విజ్ఞప్తి అందరికీ, సిటిజన్స్కి, ఎక్కడ కూడా ప్యానిక్ సిచ్యువేషన్ లేదు. మనకి సఫిషియంట్ స్టాక్స్ ఉన్నాయి. హిస్టారికల్ సేల్స్ డేటా కూడా చూస్తే గత సంవత్సరం ఏప్రిల్ నెలలో ఎంత ఇచ్చామో దానికంటే 2 times స్టాక్ ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మధ్యాహ్నం కల్లా ఎక్కడెక్కడ నిన్న రిపోర్ట్ అయిన ఖాళీ అయిన స్టాక్స్ అక్కడ కూడా ఈరోజు మధ్యాహ్నం కల్లా వస్తాయి. సో ఇక్కడ కూడా అవసరంని బట్టి మీరు ఫిల్లింగ్ చేయించుకోవాలి. ఎక్కువ హోల్డింగ్ లేదా భయంతో ఈరోజు ఉంది రేపు ఉండకపోవచ్చు ఆ భయంతో కూడా ఫిల్లింగ్ ఎక్కడ కూడా జరగకూడదు. పెట్రోల్ బంక్స్కి, డీజిల్ బంక్స్కి కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ లిమిట్లోనే 200 రూపీస్ లిమిట్ పర్ 2-wheeler, 5 లీటర్ లిమిట్ పర్ 4-wheeler పెట్టి అంతవరకే ఇవ్వాలి. దానికంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఒక రోజుకి 2 రోజుకి సరిపోయేటట్టుగానే ఇవ్వాలి. ఎందుకంటే కొంతమంది అది హోర్డింగ్ ప్యాటర్న్లో వెళ్తున్నారు, భయంతో చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో కూడా, ఏ జిల్లాలో కూడా షార్టేజ్ లేదు. సో దయచేసి వార్ని బట్టి కొంతమంది ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా కమర్షియల్ వాళ్ళు కూడా వచ్చి రిటైల్ అవుట్లెట్లో తీసుకోకూడదు. ఎక్కడైనా ఇక్కడ ఈ రకంగా జరిగితే పోలీస్ వైపు నుంచి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది. స్ట్రిక్ట్ యాక్షన్ అవుతుంది ఇఫ్ ఎనీబడి ఈస్ ట్రైంగ్ టు, కమర్షియల్ ఎంటర్ప్రైజ్ ఈస్ ట్రైంగ్ టు టేక్ డీజిల్ ఫ్రమ్ రిటైల్ అవుట్లెట్స్. ఫాల్స్ న్యూస్ కూడా ఎవరైనా స్ప్రెడ్ చేస్తే సోషల్ మీడియాలో లేదా ప్రెస్లో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దేర్ ఈజ్ నో షార్టేజ్ ఇన్ సప్లై. డిమాండ్ నార్మల్ ఏం ఉంది, లాస్ట్ ఇయర్ ప్రకారం, హిస్టారికల్ సేల్స్ ప్రకారం లేదా ఈ నెలకి ఏం నార్మల్ డిమాండ్ ఉండాలి దానికంటే ఎక్కువనే సప్లైస్ ఉన్నాయి. అందరూ దీంట్లో కోఆపరేట్ చేయాలి కోరుకుంటున్నాము. ప్రతి బంక్లో మనకి
టీమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ వైపు నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఉన్నారు. ఎవరికి కూడా ప్రాబ్లం ఉంటే, రైతులకి ప్రాబ్లం ఉంటే లేదా హాస్పిటల్స్కి జనరేటర్ పరంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే దయచేసి వాళ్ళకి చెప్పండి. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి పబ్లిసైజ్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కంట్రోల్ రూమ్ ఫామ్ చేయడం జరిగింది. ఎవరికి ఇబ్బంది ఉంటే దయచేసి దానికి సంప్రదించండి. ఇప్పుడు రైతులకి కొంతమంది డబ్బాలు తీసుకుని వస్తారు కదా, టార్లోళ్ళు, అదే వరికోత మిషన్లో డబ్బాలు వస్తాయి, మరి వాళ్ళకి ఎట్లా మేడం దానికి? ఎవరు వస్తున్నారు కేస్ బై కేస్ బేసిస్లో వాళ్ళు ట్రాక్టర్ నంబర్, హార్వెస్టర్ నంబర్ నోట్ చేసుకొని కన్సర్న్ సచివాలయంకి కాల్ చేసి ఇది మీకు రిజిస్టర్ అయిందా లేదా, నిజంగా ఇది హార్వెస్టర్ ఉందా లేదా, వాళ్ళు పంటకి వెళ్ళి చూసుకొని వాళ్ళు కన్ఫర్మ్ చేసినాకనే ఇవ్వడం జరుగుతుంది. నార్మల్ బేసిస్లో ఇవ్వట్లేదు. రెగ్యులర్ ఎవరు ఉంటే రైతులు అక్కడ నుంచి తీసుకుంటున్నారు, పరిచయం ఉంది, నిజంగా దీనికి ఉంది హార్వెస్టర్, అది ప్రూవ్ అయితేనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. స్వీయ జనగణన 2027లో ప్రతి ఒక్కరూ డిజిటల్ ఫార్మేట్లో నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు అన్నారు. సోమవారం స్థానిక గుంటూరు రోడ్డులో గల ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 15 ఏళ్ల విరామం తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్న 16వ జనగణన 2027 2 దశల్లో జరిగే ఈ మహాగణనలో తొలి దశ ఇంటి జాబితా గృహగణన ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగనుంది. రెండో దశ జనాభా గణన 2027 ఫిబ్రవరిలో చేపడతారు. ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో స్వీయ గణన అవకాశంతో జనగణన జరుగుతుందని తెలిపారు. ఈ జనగణనకు డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధం ఉందని అన్నారు. ఈ 2 బిల్లులు పాస్ కావాలంటే జనగణన అనివార్యమని తెలిపారు. ఇవాళ భారతదేశం మొత్తం మీద కూడా మన ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదే జనగణన. మనకి 2016 తర్వాత మళ్ళీ జనగణన మొదలుపెట్టడం జరిగింది. 15 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలందరూ కూడా మరి మొదటి దశలో ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 దాకా స్వీయ సెన్సెస్, సెల్ఫ్ సెన్సెస్ అన్నమాట. ఎవరికి వాళ్ళు జనాభా లెక్కలు నమోదు చేసుకోవాలి. యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత మైటీడీపీ యాప్, అదేవిధంగా గవర్నమెంట్ యాప్ కూడా ఉంది. ఎవరికి వాళ్ళు చదువుకున్న వాళ్ళు కానీ, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, ఆఫీసర్లు, మీడియా సోదరులు అందరూ కూడా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సెన్సెస్లో ఎంటర్ అవ్వాలి. ఈ కార్యక్రమాన్ని చదువుకున్న వాళ్ళందరూ కూడా యాక్టివ్గా చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల మరి ప్రభుత్వం మీద చాలా భారం తగ్గుద్ది. అదేవిధంగా రెండో విడత సెన్సెస్లో మరి ప్రభుత్వ పరంగా ఎన్యూమరేటర్లు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్తారు. జనగణన ప్రతి ఇంటికి మరి ఎంటర్ చేయడం జరుగుద్ది. అదేవిధంగా హౌస్ మ్యాపింగ్ ఒకటి, హౌస్ గణన ఒకటి, ఈ 2 కూడా ఎంటర్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే ఈ విధంగా చేయటం వల్ల ఇది డేటా ఎంట్రీ అనమాట. కొత్త రకంగా ఇంతకుముందు మాన్యువల్గా చేసేవాళ్ళం, ఇవాళ అయితే డిజిటల్ ఎంట్రీ అనమాట. డిజిటల్ ద్వారా వాటన్నిటిని కూడా ప్రతి వ్యక్తి యొక్క మరి ఆధార్ కార్డు నమోదు చేసుకున్నట్టు జనగణనలో ప్రతి వ్యక్తి పేరు నమోదు చేసుకుంటాము. వారి ఇంటి పరిసరాలు, సొంత ఇల్లు ఉందా లేదా, టీవీలు, ఫ్రిడ్జ్లు, కార్లు ఉన్నాయి లేవా, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని అందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు సమాచారం ఇవ్వాలి. ఈ విధంగా ఇవ్వటం వల్ల మన ప్రభుత్వం యొక్క పనితీరు కానీ, మన జీవన యొక్క శైలి కానీ, మన ఆర్థిక పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా తెలియజేయడానికి ఇవాళ మరి జనగణన, మరి హౌస్ గణన ఇవన్నీ కూడా మొదలుపెట్టడం జరిగింది. దీన్ని ప్రతిష్టాత్మకంగా మరి ప్రజల్లో తీసుకెళ్ళడానికి మరి నర్సరావుపేట పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో నిన్న 5K రన్ కూడా పెట్టడం జరిగింది. అంటే ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని సత్వరమే అమలు చేయడానికి, స్పీడ్గా అమలు చేయాలని ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. 10 ఏళ్ల కల నిజమైందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకి కంకనాలపల్లి గ్రామస్తులు జేజేలు పలికారు. మా పొలాలకు వెళ్లే దారి లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. మా సమస్య విన్న వెంటనే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా క్రేన్లు పంపి రోడ్ల ఏర్పాటుకు సహకరించడం నిజంగా అభినందనీయం. దాదాపు 20 లక్షల వ్యయంతో జరగాల్సిన పనులను ఎంపీ సహకారంతో అతి తక్కువ సమయంలో పూర్తి చేసుకోగలిగాము. రైతుల పట్ల ఆయనకున్న నిబద్ధతకు కంకనాలపల్లి గ్రామస్తుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకనాలపల్లి గ్రామంలోనికి ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు క్రేన్ పంపించారండి రోడ్లు వేసుకోమని. మేమందరం స్వచ్ఛందంగా కంకనాలపల్లి గ్రామ ప్రజలందరం కలిసి ఆయిల్ పోసుకొని రోడ్లు వేసుకుంటున్నాము. పొలాలు శుభ్రంగా డొంకలన్నీ చెట్లు బీకి శుభ్రం చేసుకున్నాము.
కొత్తగా మట్టి తోలుకున్నాము. ఇంచుమించు 10 కిలోమీటర్లు రోడ్లు శుభ్రం చేసుకొని రోడ్లు వేసుకున్నాము. కొన్ని రోడ్లకి మట్టి తోలుకున్నాము. వాటికి రోడ్డు అంటూ లేని ప్రదేశాల్లో డొంకలు వేసుకుంటున్నాము. కనీసం 4 కిలోమీటర్లు డొంకలు వేసుకున్నాము. మాకు 20 లక్షల రూపాయల పని చేసుకున్నాము. ఇప్పటికి కృష్ణదేవరాయలు గారికి, మా ఎంపీకి మా కృతజ్ఞతలు. మా తరపున, మా గ్రామం తరపున, కంకనాలపల్లి ప్రజల తరపున కృతజ్ఞత తెలియజేసుకున్నాము. ధన్యవాదాలు. నర్సరావుపేట పట్టణంలో శివుని బొమ్మ సెంటర్ నందు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు జీవ సమాధిలోకి ప్రవేశించి నేటికి 333 సంవత్సరాల పర్వదినం సందర్భంగా శ్రీ మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరవింద్ బాబు, కపలవాయి విజయ్ కుమార్, నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, రంగిశెట్టి రామకృష్ణ, పలువురు విశ్వబ్రాహ్మణ సంఘం ప్రముఖులు పాల్గొన్నారు. ఆరాధన ఉత్సవాలని ఇవాళ జరుపుకుంటున్నాము. పోతులూరు వీరబ్రహ్మ గారు అంటే కాలజ్ఞానం రచించిన మహనీయుడు. శివుడి రూపంలో ఇవాళ భూమి మీదకి వచ్చి వీరబ్రహ్మ గారు మనందరూ కూడా రేపు కాలజ్ఞానంలో ఏం జరిగేది చర్చం జరిగింది. నిజంగా అవి జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 3వ ప్రపంచ యుద్ధం కూడా జరుగుతుందని చెప్పారు. అది జరగబోతుంది, జరుగుతుంది. రాబోయే కాలంలో మరి డీజిల్, పెట్రోల్ కానీ నీటికి కూడా కొరత వస్తుందని చెప్పడం జరిగింది. ఆయన అంటే జనాభా ఎక్కువ, భూగర్భ జలాలు కానీ భూగర్భంలో ఉండే ఆయిల్, పెట్రోల్ ఇవి కూడా తగ్గిపోయే విధంగా ఉన్నాయి. జలాల మీద యుద్ధం జరిగింది, ఇవాళ ఆయిల్ మీద యుద్ధం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా పోతులూరు వీరబ్రహ్మ గారు ముందే చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో ఆడవాళ్ళదే పెత్తనం అని చెప్పారు, ఆడవాళ్లే రాజ్యాలు వెళ్తారని చెప్పారు, ఆడవాళ్లే ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు అవుతారని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మనం చూస్తుంటే. అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ రాబోయే కాలంలో రాజ్యాలు వెళ్తారని చెప్పారు. బ్రహ్మం గారు మరి ఆయన కాలజ్ఞానంలో బ్రహ్మదేవుడు కూడా చెప్పలేని విషయం వెయ్యాలని ఆయన చెప్పడం జరిగింది. అంటే బ్రహ్మకి ప్రతి స్వరూపం వీరబ్రహ్మం గారు, శివుడికి ప్రతిరూపం వీరబ్రహ్మం గారు, విష్ణుమూర్తికి ప్రతిరూపం వీరబ్రహ్మం గారు. ముగ్గురు కలిసిన ఒకే ఒక్క రూపం మన పోతులూరు వీరబ్రహ్మం గారు. పోతులూరు వీరబ్రహ్మం గారు సమాధిని 333 సంవత్సరాల సందర్భంగా నర్సాపేటలో నూతనంగా ఏర్పడిన విశ్వబ్రాహ్మణ సంఘం వాళ్ళందరూ ఈ కార్యక్రమం పెట్టారు. వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇదే మొట్టమొదటిసారి ఇక్కడ చేయడం. ప్రతి సంవత్సరం మా విశ్వబ్రాహ్మణులందరూ విశ్వకర్మ జయంతి చేస్తున్నారు. అదే కాకుండా మున్సిపల్ ఎస్టులు కూడా చేస్తున్నారు. ఇవాళ 6వ దినోత్సవం పెట్టారు. త్వరలోనే అరవింద్ బాబు గారి చేతుల మీద విశ్వబ్రాహ్మణ సంఘానికి ఒక చోట తలం ఇప్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఎలక్షన్ దగ్గర నుంచి నేను చేయలేకపోయాను. కనీసం ఆయన ద్వారాగా నేను చేపించాను. మున్సిపాలిటీ పరిధిలోనే ఎక్కడో తలం చూస్తాను, తప్పకుండా ఆయన దాన్ని చేపించే బాధ్యత నాది. ఈరోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 333వ ఆరాధన మహోత్సవం కార్యక్రమానికి చేసిన విశ్వబ్రాహ్మణ సోదరులకు స్వాగతం. ముఖ్య అతిథిగా డాక్టర్ చలవా సింధుబాబు గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ నాసర్ సుబ్బరాయ్ గారు, అట్న కపల విజయ్ కుమార్ గారు విచ్చేశారు. వారికి మా ఉదయపూర్వక ధన్యవాదాలు. ప్లస్ మొట్టమొదటిసారిగా నర్సరావుపేటలో 333వ ఆరాధన మహోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. విచ్చేసిన అందరికి మాకు సహకారాలు అందిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 333వ ఆరాధన మహోత్సవం జరుపుకోబడింది. కావున ఎమ్మెల్యే గారు, అరవింద్ బాబు గారు, ప్లస్ మున్సిపల్ చైర్మన్ నాగేశ్వర సుబ్బాయి గుప్తా గారు, కపల విజయ్ కుమార్ గారు, మనకి వచ్చిన అతిథులందరూ బాగా ఘనంగా జరుపుకోవడం ఇది బాగా ఆనందంగా ఉంది. పల్నాడు జిల్లాలో మొక్కజొన్నకి గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న వేసుకుంటే లాభసాటిగా ఉంటుందని ప్రభుత్వమే సలహా ఇచ్చారని, పల్నాడు జిల్లాలో సుమారు 1,00,000 ఎకరాల్లో మొక్కజొన్న వేశారని ప్రభుత్వం ప్రకటించిన 2,400కి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవటం వలన దళారులు 1,700 కొనుగోలు చేస్తూ రైతు నష్టపోతున్నాడని తెలిపారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కలెక్టర్కి మెమొరాండం అందజేశారు. నా పేరు ఉలవలపూడి రాము. నేను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇవాళ మన జిల్లాలో 1,30,000 ఎకరాల మొక్కజొన్న సాగుని మన జిల్లాలో చేయటం జరిగింది. 1,30,000 ఎకరాలు రైతులు కూడా గత ఏడాది కంటే రెట్టింపు ఈ సంవత్సరం చేశారు. ఎందుకు చేశారంటే ప్రభుత్వ అధికారులు కూడా మొక్కజొన్న లాభసాటిగా వస్తుంది, మొక్కజొన్నకు ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు, దిగుబడి ఎక్కువ వస్తుందని ప్రోత్సహించి ఎంఎస్పీ ధర ప్రకటించారే తప్ప ఇంతవరకు రైతు వద్ద నుంచి ఒక్క గింజ కూడా కొనుగోలు చేసిన పాపాన పోలేదు. కేవీవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. రాష్ట్రంలో ఈ సంవత్సరం మొక్కజొన్న పండించినటువంటి రైతాంగం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర 2,400 రూపాయలు క్వింటాకుంటే ఇవాళ బయట మార్కెట్లో ఈ రాష్ట్రంలో 1,400 నుంచి 1,700 రూపాయలకు మాత్రమే కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం మేము కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాస్తున్నామని ముఖ్యమంత్రి గారు లెటర్లు పంపుతున్నారు. కానీ అటు నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఉండడం లే. మన పక్కన ఉండేటువంటి తెలంగాణ, మరో పక్కన ఉన్నటువంటి కర్ణాటక, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రధానమైనటువంటిది ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ప్రకారం కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయి. శ్రీ కుసుమహరనాథ నిత్యాన్నదాన సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉగాది పండుగ రోజున మొదలైన 100 రోజుల ఉచిత మజ్జిగ పంపిణీ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. గత 8 సంవత్సరాలుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నా పేరు గుండా రాజేష్ కుమార్, న్యాయవాది. ఈరోజు ఇక్కడ కుసుమహరనాథ్ బాబా గుడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మజ్జిగ పంపిణీలో అతిథులుగా మేము రావడము చాలా సంతోషంగా ఉంది. 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఈరోజు ఈ విధంగా 100 రోజులు ఉగాది రోజును పురస్కరించుకొని 100 రోజుల పాటు వీరు నిర్వహించే మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో మమ్మల్ని ఒకరోజు అతిథిగా పిలిచినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. మరి గత 9 సంవత్సరాలుగా కుసుమహరనాథ్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నదానం, వేసవికాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కుసుమహరనాథ్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కుసుమహరనాథ నిత్యాన్నదాన సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా వేసవి కాలంలో ఉగాది నుంచి 100 రోజుల పాటు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇది 9వ సంవత్సరం. ఈ రోజున మనం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట పట్టణ బీజేపీ 1 టౌన్ అధ్యక్షులు గుండా రాజేష్ గారిని, అలాగే 2 టౌన్ అధ్యక్షులు అణబా ఫణిభూషణ్ గారు, అలాగే పట్టణ రూరల్ బీజేపీ అధ్యక్షులు పొందుగుల వెంకటేశ్వరరావు గారిని మనం ఈరోజు గెస్ట్గా పిలుచుకోవడం జరిగింది. మరి మనం ఆహ్వానించగానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి మన కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ కుసుమహర. ఈ నెల 29న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుందని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. జాబ్ మేళాకి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్, జిల్లాలలో ఉన్న పలు అధికారులు హాజరవుతారని తెలిపారు. 30కి పైగా కంపెనీలు, 2,000కు పైగా ఉద్యోగ అవకాశాలు ఈ జాబ్ మేళాలో ఉన్నాయని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం చొరవతో నిరుద్యోగులకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ కల్పనలో భాగంగా ఇప్పటికే 8 లక్షల ఉద్యోగాలు అందించామన్నారు. ఈ నెల 29న జాబ్ మేళా ఉదయం 9 గంటల నుండి ఎస్ఎస్ఎన్ కళాశాలలో జరుగునని తెలిపారు. ఏదైతే మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఈ 5 ఏళ్లలో 20 లక్షల జాబులు ఇస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని అమలు పరుస్తూ ఇప్పటికీ దాదాపు 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటలో మెగా జాబ్ మేళా రేపు 29వ తేదీన మరి ఎస్ఎస్ఎన్ కాలేజీలో నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, డిఆర్ఓ, అదేవిధంగా రాజకీయ నాయకులు, మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే ఈ కార్యక్రమంలో దాదాపు 30 కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా టెక్ మహేంద్ర కానీ, కియా కానీ, డైకిన్ కానీ, డిక్సాన్ కానీ, మెడిప్లస్ కానీ, హెట్రో డ్రగ్స్ కానీ, వరుణ్ మోటార్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మరి 10వ తరగతి పాస్ అయిన పిల్లలందరూ కూడా 10వ తరగతి నుంచి బీటెక్ దాకా ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. రేపు 29 ఉదయం 10 గంటలకు ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఈ మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కలెక్టర్ కూడా దీనికి హాజరవుతారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసే బాధ్యత మీడియా సోదరులు తీసుకోవాలి. దీన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్ళి విస్తృతంగా ప్రచారం చేయటం వల్ల మరి 2 కార్యక్రమాలు కూడా మంచి, జనగణన ఒకటి ప్రజల్లో తీసుకువెళ్ళాలి, మెగా జాబ్ మేళా కూడా ప్రజల్లో తీసుకెళ్ళటం వల్ల మరి అన్ఎంప్లాయిడ్ పిల్లలు చాలామందికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తూ మరి చదువుకున్న బిడ్డలందరూ కూడా 10వ క్లాస్ పైన పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీంట్లోకి ఎన్రోల్ చేసుకొని ఇంటర్వ్యూకి రావాలని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాం. నర్సరావుపేటలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి 333వ ఆరాధన మహోత్సవం నర్సరావుపేటలో
విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర యువజన నాయకులు సుతారం వాసు ఆధ్వర్యంలో స్థానిక పల్నాడు రోడ్డులోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి శ్రీ భగవాన్ విశ్వకర్మ విగ్రహముల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకిలో భక్తజన సమ్మేళనంతో డీజేలతో భక్తి పాటల కోలాటములతో ఊరేగింపు కొనసాగింది. జగత్ప్రసిద్ధమైనటువంటి మన కాలజ్ఞానకర్త, గొప్ప సంఘ సంస్కర్తగా, కుల మతాలకు అతీతంగా ఎప్పుడైతే కాలజ్ఞానాన్ని వారు 400 సంవత్సరాల క్రితమే రాబో తరంలో జరిగేటటువంటి అన్ని విషయాల్ని వివరించినటువంటి ఇటువంటి తత్వవేత్త ప్రపంచంలోనే ఇప్పటి వరకు కూడా ఎక్కడా లేరు. అటువంటి శ్రీ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా దక్కాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజున ఇక్కడికి ఇంత గొప్పగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన వాసు జిల్లా అధ్యక్షులైనటువంటి వాసు గారు, అలాగే పట్టణ ప్రధాన కార్యదర్శి అయినటువంటి బొప్పూడి సాయి ప్రసాద్ గారు, వీరి టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి మన సోదరులు బీసీ నాయకులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో మనందరికీ కూడా గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పల్లకి. ఈ పల్లకిని తన చేతులతో తను స్వయంగా తయారు చేసి ఈ రోజున పల్లకి సేవను ఏర్పాటు చేసినటువంటి మన వాసుకి మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెట్రోల్ డీజిల్ పై ఆందోళన చెందవద్దు, ఆకస్మిక తనిఖీల్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. ఘనంగా ముగిసిన 3వ రోజు రాష్ట్ర స్థాయి నాటిక పోటీ. నల్లపాటి రాము అధ్యక్షతన ముఖ్య అతిథులుగా సినీ హీరో శివాజీ, ప్రభుత్వ విప్ జీవి, ఎమ్మెల్యే భాష్యం. 10 ఏళ్ల కల నిజమైంది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకి కంకనాలపల్లి గ్రామస్తులు జేజేలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.